వెల్కమ్ టు జాస్వి మైథాలజీ ఛానల్. నేను బీట్రూట్ పులిహార చేస్తున్నాను. 3 గ్లాసుల రైస్ని తీసుకొని 2 సార్లు కడిగి 6 గ్లాసుల వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. అర గ్లాస్ చింతపండుని కూడా నానబెట్టాలి. ఒక పెద్ద బీట్రూట్ని ముక్కలుగా కోసి కొంచెం అల్లం వేసి 2 స్పూన్ల వాటర్ పోసుకొని మిక్సీ వేయాలి. కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె పోసి బీట్రూట్ని పేస్ట్ మొత్తాన్ని వేయించాలి. అదే కళాయిలో పులిహార కోసం తాలింపు గింజలు, కరివేపాకు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి పులిహారకి ఎలా తాలింపు వేస్తామో అలా తాలింపు వేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ తాలింపుని ఎందుకు పక్క పెట్టాలంటున్నానంటే ఇదే తాలింపులో మనం చింతపండు పులుసు వేసి మరిగించామంటే మొత్తం పల్లీలు మెత్తగా అవుతాయి. కొంతమందికి అలా తినటం ఇష్టం ఉండదు. అందుకని ఈ తాలింపుని మనం పక్క తీసి గిన్నెలో ఉంచుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం నూనె పోసి చింతపండు పులుసు మిశ్రమాన్ని పోసి మరిగించాలి. ఇంకొక స్టవ్ మీద అన్నంని ఉడికించి చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు మిశ్రమం మొత్తం దగ్గరికి వచ్చింది. ఇలా దగ్గరికి వచ్చిన మిశ్రమంలో బీట్రూట్ మిశ్రమాన్ని వేసి కొంచెం సేపు మరిగించాలి. తర్వాత స్టవ్ తింపేసి ఆ బీట్రూట్ మిశ్రమాన్ని, పులిహార మిశ్రమాన్ని మొత్తం కలిపి అన్నంలో వేసి కలపాలి. ఇలా కలిపేటప్పుడు మనం కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు, కొంచెం మెంతిపొడి వేసి కలుపుకోవాలి. బీట్రూట్ పులిహార రెడీ. బీట్రూట్ పులిహారలోని పోషక విలువల గురించి చెప్తున్నాను. బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ తీసుకోవచ్చు. ప్రతిరోజు బీట్రూట్ని తినటం అంటే పిల్లలు ఇష్టపడరు. అందుకని మనం ఇలా బీట్రూట్ పులిహార చేయడం చాలా మంచిది. బీట్రూట్ని తినటం వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కిడ్స్ కూడా జ్యూస్ కానీ కర్రీ కానీ తినడానికి ఇష్టపడరు. కాబట్టి మనం ఇలా బీట్రూట్ పులిహారని చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. మా పిల్లలకి లంచ్ బాక్స్లో ఎవ్రీ ఫ్రైడే బీట్రూట్ పులిహార చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.